వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి. పెద్దపల్లి జిల్లా గోదర్కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. ఇక వివరాలకు వెళ్తే చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాకా కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకోసం అంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏ నాడు కూడా ఇటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు. వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు, ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యంగా అయినా ఈ రోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. వరుసగా సెలవులు రావటం, విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో పోటెత్తిన భక్తులు. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి బారులు తీరిన భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అజిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల, ఉచిత శీఘ్ర దర్శనాలకు పోటెత్తిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. తుమ్మిడిహట్టి నుండి మేడిగట్టకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషనర్కు విచారించాం. వ్యాప్కోస్ సూచన మేరకు, సిడబ్ల్యూసి నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషనర్కు తెలియజేశాను. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు.
7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడిహెట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్కి అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు, సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు కాసేపులో కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరు కానున్న హరీష్ రావు జై తెలంగాణ నినాదాల నడుమ బీఆర్కే భవన్ కు హరీష్ రావు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే లోపల ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో కేవలం ముఖ్యమైన నాయకులను మాత్రమే లోపలికి అలౌట్ చేస్తా ఉన్నారు. మనం ఏదైనా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే లోపలికి వచ్చారు. ఇటు తలస మాజీ మంత్రి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్కీమ్ పైన చూడొచ్చు. హరీష్ రావు ఇప్పుడే బీఆర్కే భవన్ వద్దకి చేరుకున్నారు. బీఆర్కే భవన్ లోపలికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ దిగారు. హరీష్ రావు వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు వేగిరెడ్డి, సుధీర్ రెడ్డి, జీవితం శాంతియుతంగా సాగాలంటే సద్గురును ఆశ్రయించాలని, సద్గురును ఆశ్రయిస్తే భగవత్కృప కలుగుతుందని, భగవంతుని కృప లేని వారికి సుఖ సంతోషాలు లభింపవని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోమాతకు పూజతో పాటు ఊరేగింపు చేసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలను భక్తులను ఎంతోగానో అలరించాయి.
పేపర్ ఇచ్చిన తర్వాత పేపర్ మీద ఆకులు పెట్టి అందరూ కూడా పలకండమ్మా. ఓం అపవిత్ర పవిత్రమా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షాం సభాషిరాభ్యంతర శుచి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేదు, వేరే వాళ్ళు ఉంటారు, మన ఊళ్ళో ఎదుర్కొంటారు. వస్తూ ఉంటే ఏంటని చెప్పండి, ఏమని అర్థం ఉంటా ఉంటారా? దేనికోసం అంటే వింటే శ్రీ లక్ష్మీకొండమాత స్వామి చిత్తం శ్రీ లక్ష్మీకొండమాత స్వామి మధ్య మధ్య పాణీయం సమర్పయామి అమృతాభిధారవతి వక్రతుండాయ ఇప్పుడు ఇంకొక వస్తువు మూర్తుంది కదా, ఇప్పుడు లక్ష్మీ పూజ చేయాలి మనం. సో లక్ష్మీ పూజ చేయాలంటే మళ్ళీ లక్ష్మీ పూజకి మనం అక్షంతలు వేయాలి. ఒకసారి అక్షంతలు వేయాలంటే ఒకసారి ఓం ఓం భూతాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందు శీతలాయే నమః, ఓం అస్వాదగంధం. మనకు జీపీఎస్ ఫోటో మాత్రమే ఒక 5 నిమిషాలే అయిపోయింది కొట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయ. ముఖానికి రాసుకోలేకపోతున్నటువంటి ఎవరైనా ఉంటే అప్పుడు హారతి, ఇది హారతి అదేనా ప్రాప్తి గడిస్తుందట. మీరు అని ముదురు భాగంలో ఉంటారు, 2 సంధ్యలు ఉంటాయి. ఓ దక్కల నచ్చన వేయాలి. ఓం కొనపాడు దృష్టింది అని చెప్పి నమస్కారం చేస్తారు. మాతృ శబ్దం ఆపాదించబడింది కేవలం గోవుకు మాత్రమే మాత. అది ఒక చిన్న తులసి చెట్టు, తులసి మాత అంటాం. చూడండి, గుర్తుపెట్టుకోండి. మాతృ శబ్దం ఎందుకు ఆపాదించబడిందంటే భగవంతుడికి ప్రసాదం చేసేటటువంటి దాంట్లో చూసారా, కల్పవృక్షాన్ని మనం చూడగలమా? కల్పవృక్షం అంటే ఏంటి? కోరిన కోరికలన్నీ నెరవేర్చేది. మాకు బాగా చలికాలం. సర్వభూతాగతాయ నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళ. అందరు కలుగుతారు గట్టిగా, పలకండి గట్టిగా. ఏంటంటే గోవులు కనిపించకుండా పోవడమే. గోవులు ఎంత తగ్గిపోతున్నాయంటే ఈ పెన్నికల గ్రామంలో జైపూర్ మండలం బెచ్చల గ్రామంలో సర్వే నెంబర్ 31కి సంబంధించిన సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జా ప్రయత్నం తీవ్ర సంచలనం రేపుతుంది. దశాబ్దాలుగా ఈ భూమిలో తాటివనాలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న గీత కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం గౌడ సొసైటీ అధ్యక్షులు పల్లె రామచందర్ గౌడ్కు తన వద్ద ఉన్న 1.10 ఎకరాల పట్టాను దాచిపెట్టి 5 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే
తాటి జగన్ గౌడ్కు 10 ఎకరాలు, బూర్ద చిన్న మలేష్కు మరో 5 ఎకరాలు ఆక్రమించినట్లు సమాచారం. ఈ చర్యల వల్ల దాదాపు 250కి పైగా తాటి చెట్లు నాశనం అయ్యాయని, దాంతో గీత కార్మికుల ఉపాధికి భారీ ముప్పు ఏర్పడుతుందని వారు వాపోతున్నారు. గతంలోనూ ఇలాంటివి జరిగినప్పటికీ అధికారుల చొరవతో భూమిని కాపాడగలిగినట్లు కార్మికులు తెలిపారు. దొంగలు దేవాలయాలను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా శ్రీ కట్టమల్లన్న స్వామి దేవాలయంలో హుండీ పగలగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని శ్రీ కట్టమల్లన్న స్వామి దేవాలయంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో ఉన్న హుండీ పగలగొట్టి అందులోని నగలను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హాట్ డిస్క్ కూడా తీసుకువెళ్లారు. ఉదయం మేల్కొల్పుకు సేవకు వచ్చిన అర్చకులు గమనించి ఈవో నాగేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన చేరుకొని గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఆలయంలో చోరీలు జరిగాయని, అయినా ఎవరు పట్టించుకోవడం లేదని, ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం, కొంతమంది చిల్లర దొంగలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఈవో అన్నారు. నీకు తెల్ల కదా వీడను ఎల్లవారి దేవుడవు కట్టమల్లన్న మల్లికార్జున స్వామి దేవస్థానం గొర్రెకుంట, వరంగల్ జిల్లా. ఈరోజు నాకు మా ప్రధాన అర్చకుడు నాదరపైన కట్టయ్య గారు ఉదయం 6 గంటలకు ఫోన్ చేసి, సార్ ఇట్లా దొంగలు పడ్డట్టున్నది, మొత్తం తాళాలన్నీ పగలగొట్టిందని చెప్పడం జరిగింది. నేను వెంటనే సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చేసి వేలిముద్రలు సేకరణ కూడా చేయించుకోవడం జరిగింది. కాబట్టి తాళాలు కూడా పగలగొట్టేసి ఉండి ఇల్లు అన్నీ పగలగొట్టేసి డోర్ పగలగొట్టేసి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ ఇట్లా దొరుకుద్దన్న ఉద్దేశంతో కూడా ఆర్డిస్క్ కూడా తీసుకొని పోవడం జరిగింది వాళ్ళ దొంగలు. కాబట్టి ఇది ఎవరో తెలిసిన వాళ్ళే ఉండేటట్టు ఉంటుందని చెప్పి కూడా పోలీసు వారు కూడా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సినదిగా మీ ద్వారా నేను కోరుచున్నాను. బొడ్డు చింతలపల్లి గ్రామంలో 2వ రోజు అనగా శనివారం వాస్తు హోమం, రుద్రహోమం, శ్రీరామ హోమం, క్షీరాదివాసము, బలిహారంతో కూడిన గ్రామ ప్రదక్షిణ, ధాన్యాదివాసం, వస్త్రాదివాస. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం బొడ్డు చింతలపల్లి గ్రామంలో 2వ రోజు ఘనంగా హోమాలు జరగడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లేట్ పైకి పట్టుకొని వినాయకుడికి హారతి చెప్పండి. చెంబు పక్కన పెట్టుకున్నాను, కింద పడుతుంది. ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వాదమేవ రాజాదమిదర్భూవ వందేననాగా సుమతిర్నరాణాం సుమంగళ్యం సదనం దీర్ఘమాజోః. గోదార్ఖని రామగుండం కమిషనరేట్ పరిధిలో రోడ్లపై పట్టణ విధుల్లో తమ వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని గోదార్ఖని ట్రాఫిక్ ఏఎస్పీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొన్నారు. తర్వాత వాహన యజమానులకు ముఖ్యంగా మా ట్రాఫిక్ నుంచి ఇచ్చే సలహా మరియు వారికి అవేర్నెస్ కోసం ఇచ్చేది ఏంటంటే,
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల వల్ల ఇప్పటివరకు ఒక 14 కోట్ల మంది చనిపోయారు. ఆ తర్వాత ఒక 20 కోట్ల వరకు అన్ని రకాల ప్రజలు, ఆర్మీ, అన్ని రకాల ఆర్మీ గాయపడ్డాయి. కానీ ప్రతి సంవత్సరం ప్రపంచంలో అన్ని రకాల రోడ్ల ప్రమాదాల్లో 1,75,00,000 మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. అలాగే ఒక 10 నుంచి 12 కోట్ల మంది గాయపడుతున్నారు, తీవ్ర గాయాల పాలవుతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన భారతదేశం గురించి తీసుకుంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,65,000 మంది సగటున చనిపోతున్నారు అన్ని రకాల రోడ్ల ప్రమాదాలు. అలాగే 4.5 నుంచి 5 లక్షల మంది తీవ్ర గాయాల పాలై చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు. సో దట్ ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం 2 యుద్ధాలు జరిగితే 14 కోట్ల మంది చనిపోతే ఇక మీరు లెక్కేయండి 1,75,00,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. అంటే ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి నేను వాహన యజమానులకు, తర్వాత వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన, వీధుల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడమే కాకుండా ట్రాఫిక్ ప్రమాదాలకు అంటే రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి వాహన యజమానులు, డ్రైవర్లు ఇటు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు గనుక అతి జాగ్రత్తతో వాహనాలు నడిపితే మీకు సేఫ్టీ, మీ కుటుంబానికి సేఫ్టీ, అలాగే ఈ ప్రపంచానికి కూడా చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే సపోజ్ 1950 నుంచి తీసుకుంటేనే ఇప్పటి వరకు అంటే ఈ 75 ఇయర్స్లోనే ఎంతమంది చనిపోయింటారు అనేది మీరు సింపుల్గా గెస్ చేయొచ్చు. అంటే దాదాపు 75 కోట్ల పైనే ప్రజలు రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. కాబట్టి వాహన యజమానులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక ముందు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీధుల్లో ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకండి. అలాగే మెయిన్ రోడ్లలో, హైవేలలో కూడా ఇష్టం ఉన్న రీతిన వాహనాలు నిలపకండి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. ఒకప్పుడు అంటే సమాచారం రాకపోయేది, కానీ ఇప్పుడు ప్రతిరోజు మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రెస్ మీడియా ద్వారా కావచ్చు, అనేక రకాలుగా యాక్సిడెంట్ జరుగుతున్న విధానాలను మనము గమనిస్తున్నాము. రోడ్డు పైన నిలిపి ఉన్న వాహనాలను ఎంతోమంది వచ్చి నిద్రమత్తులో కావచ్చు, తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే అలసిపోయి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎప్పుడు చూస్తున్న రోడ్డే కదా అనే నిర్లక్ష్యంతో కావచ్చు, చాలామంది వచ్చి రోడ్ల మీద నిలిపి ఉన్న వాహనాలను డ్యాష్ ఇచ్చి కూడా చాలామంది చనిపోవడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా తమ వంతు చర్యగా ప్రపంచ శ్రేయస్సు కోసం, భారతదేశ శ్రేయస్సు కోసం అందరూ కూడా వాహనాలను జాగ్రత్తగా నడిపి ఇక ముందు ప్రమాదాలు జరగకుండా చూడాలని మా రామగుండం ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ తరఫున మేము ప్రజలకు, మరి వాహన యజమానులకు, డ్రైవర్లకు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు వారి వయసు రీత్యా కావచ్చు, లేకపోతే మిత్రులతో తామే గొప్పగా నడుపుతున్నాం అనే భావంతో కావచ్చు, లేకపోతే వాళ్ళ సైకాలజీ ప్రకారం వాహనాలను అతి స్పీడ్తో నడుపుకుంటూ 20 ఇయర్స్ 15 ఇయర్స్ పెంచుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తూ పిల్లలు గాయాల పాలవుతున్నారు. అలాగే చాలామంది తల్లిదండ్రుల ముందే చనిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో మైనర్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు పూర్తి స్థాయిలో నిష్ణాతులై వారికి వయస్సు, గవర్నమెంట్ సూచించిన వయస్సు సమయంలోనే వారికి వాహనం కొనిచ్చి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందారంలో వివేక్కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సంబరాలు. యావత్ కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం.
వెంకటస్వామి గారిని గుర్తించి మంత్రివర్గంలో తీసుకోవడం చాలా శుభపరిణామంగా మేము పరిగణిస్తున్నాం. మరి మాకు మొదటి దఫలోనే ఇచ్చేటువంటి లేట్ అయినా కూడా ఆలస్యమైన రేపు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని ఖాతా వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి మా ప్రియతమ వివేక్ వెంకటస్వామి గారు నిత్యం ప్రజల మధ్య ఉండాలి, ప్రజాసేవ చేయాలనేటువంటి వారి దృఢ సంకల్పానికి వారి వెంట మేమందరం ఒక సైనికుల్లాగా ఉండి మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి మా వివేక్ వెంకటస్వామి గారు మరి ఇదే చెన్నూరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో వారి వెంట మరి చెన్నూరు కాంగ్రెస్ సైన్యం వారి అభిమానం మరి కాకా అభిమానులందరూ వెంట ఉంటారని మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.